Hi friends, this is Manikanta Prasanna Kumar. Welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I cleared RRB NTPC and also SSC CGL, and I have selected as Customs Inspector in CGL 2017. So cylinders lo manam cheppukunnatle 2D to 3D transformation cones also two models lo manam cheppochu. One is folding and another one is rotation. సో ఫోల్డింగ్ ఆర్ రోలింగ్ మన సిలిండర్స్ లో అయితే ఫోల్డింగ్ నే రోలింగ్ అని కూడా చెప్పాం. ఎస్, సో ఏంటి ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఫోల్డింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ త్రూ రొటేషన్. లెట్స్ సీ ద ఫస్ట్ వన్, ఫోల్డింగ్. సో మనం సిలిండర్స్ లో ఏం చెప్పారని ఒక రెక్టాంగులర్ షీట్ ని ఫోల్డ్ ఆర్ రోల్ చేసినప్పుడు మనకి సిలిండర్ అనేది ఫామ్ అవుతుంది. ఎస్, సిమిలర్లీ ఇన్ కేస్ ఆఫ్ కోన్స్ a sector అంటే మనం సర్కిల్స్ లో చెప్పుకున్నాం, it is the part of the circle. Yes, a sector of radius r and central angle is theta is rolled or is folded to form the cone. Then what about the dimensions of this cone? What is the dimension? Suppose capital R is the radius and h is a height, capital H, and capital L is the slant height of this cone. Now you have to tell the dimensions of the cone in terms of small r. ఓకేనా, మనం చెప్పాలి. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, నేను మళ్ళీ మీకు ఒక చిన్న వీడియోలో చూపిస్తాను డైరెక్ట్ గా ఎలా రోల్ చేస్తున్నాం, ఎలా ఫోల్డ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఎండ్ రేడియస్ ఉన్నాయి కదమ్మా, ఈ ఎండ్ రేడియస్ ని ఇట్లా కరెక్ట్ గా జాయింట్ చేస్తూ మనకి ఇక్కడ సర్క్యులర్ ఫేస్ వచ్చేటట్లు చూసుకోవాలి. ఓకే, ఒక్కసారి ఒక వీడియో చూద్దాం, మీకు క్లియర్ గా ఐడియా వస్తుంది. లెట్స్ సీ. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎ సెక్టార్. ఈ సెక్టార్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫోల్డ్ చేయడం వల్ల నాకు ఒక కోన్ అనేది ఫామ్ అవుతుంది. ఎలా నేను ఫోల్డ్ చేయాలి, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఇలా రొటేట్ చేసేయకూడదు. బయట మనకి పొట్లాలు కడతారు, లేకపోతే మురీలు మిక్సర్ వేస్తారు కదా, ఇష్టం వచ్చినట్టు మీరు చుట్టేయకూడదు. ఎలా చుట్టాలి, కరెక్ట్ గా ఈ సర్క్యులర్ ఎండ్స్ ఉన్నాయి కదా, రేడియస్, ఈ రేడియస్ ఎండ్స్ అనేవి కరెక్ట్ గా ఇక్కడ మీకు టచ్ అవ్వాలి. ఎండ్స్, ఓకే, ఎండ్స్ టచ్ అవుతూ మీకు ఇక్కడ ఫామ్ అయ్యే బేస్ అనేది సర్క్యులర్ గా ఉండాలి. ఓకే, చూడండి ఇప్పుడు ఇది రేడియస్. ఓకే, ఈ రేడియస్ ని ఇట్లా ఎండ్ జాయిన్ చేస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఐ పిన్ ఇట్. ఇప్పుడు నాకేమొచ్చిందమ్మా, ఒక కోన్ వచ్చింది. ఎస్, కనబడుతుందా క్లియర్ గా? దిస్ ఈస్ ద కోన్. ఈ కోన్ కి ఇదేమవుతుంది, బేస్, సర్క్యులర్ బేస్. దిస్ సర్క్యులర్ బేస్ అండ్ ఇట్ ఈస్ ద స్లాంట్ హైట్. ఓకే, సో స్లాంట్ హైట్ ఏమైంది, అసలు ముందు మనకి ఇనీషియల్ గా ఇది రేడియస్ గా ఉండేది సెక్టార్ కి, అది స్లాంట్ హైట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇదంతా కలిపితే మనకి ఇనీషియల్ గా లెంత్ ఆఫ్ ది ఆర్క్ అది కదా, ఆ లెంత్ ఆఫ్ ది ఆర్క్ అనేది ఏమైపోయింది, ఈ సర్క్యులర్ బేస్ కి పెరిమీటర్ గా అయిపోయింది. కాబట్టి ఎప్పుడైనా ఒక సెక్టార్ ని మనం ఫోల్డ్ చేసి కోన్ గా ఫామ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు వచ్చేది ఏంటి, ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ ఏమవుతుంది, స్లాంట్ హైట్ అనేది రేడియస్ ఆఫ్ ద సెక్టార్ అవుతుంది, అండ్ పెరిమీటర్ అనేది సెక్టార్ యొక్క లెంత్ అవుతుంది. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్? ఓకే, నౌ గో బ్యాక్ టు ద వీడియో. సో ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్నాం కదా, అంటే ఇప్పుడు ఇది రేడియస్ r ఉండి సెంట్రల్ యాంగిల్ θ ఉంటే, వాట్ అబౌట్ దిస్, ఇట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ఆర్క్. ఫర్ సపోజ్ లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఈస్ స్మాల్ l. ఇలా రొటేట్ చేయడం వల్ల ఏమైపోయిందమ్మా, ఈ లెంత్ ఆఫ్ ది ఆర్క్ అనేది ఇక్కడ పెరిమీటర్ అయిపోయింది. ఎస్, అదే కదా నేను మీకు వీడియోలో చూపించాను. సో ఫర్ సపోజ్ క్యాపిటల్ R ఈస్ ద రేడియస్ ఆఫ్ దిస్ కోన్, then what is the base perimeter or perimeter of this circle, 2 pi r, which is equal to the small l. Length of the arc is equal to the base or perimeter of this circle. And what about the slant height? Slant height ఏమవుతుందని చెప్పాను. For suppose if it is slant height of the cone, capital L becomes the radius of this sector. So radius of this sector is equal to capital L. So from the first formula, so ఇప్పుడు మనం ఏం చెప్పేసాం, capital L అంటే
డైమెన్షన్స్ లో ఒక డైమెన్షన్స్ క్లియర్ గా తెలిసిపోయింది ఏంటమ్మా, లెంత్ slant height of the cone is equal to radius of the sector. And from the first formula, that is 2 pi capital R is equal to L. When we have central angle and radius, then what is the formula for length of the arc in sectors? Em formula చెప్పుకున్నాం, 2 pi R into theta by 360. చెప్పుకున్నాం లేదా మనం? Or L equal to R theta when theta is in radius. Otherwise 2 pi R into theta by 360 where theta is in degrees. అంతేనా? సర్కిల్స్ లో చెప్పుకున్నాం. సో కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ L ఐ విల్ రైట్ డౌన్ దిస్ వాల్యూ, దట్ ఈస్ 2 pi small r into theta by 360. So now 2 pi cancel. So what is the value of R? R into theta by 360. R into theta by 360. That's it. So now the cone dimensions తెలిసిపోయి లేదా క్యాపిటల్ L తెలిసిపోయింది, అదే స్మాల్ r కని. నెక్స్ట్ క్యాపిటల్ R తెలిసిపోయింది, R into theta by 360 అని. అండ్ వాట్ అబౌట్ H? H ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా? ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, బికాస్ క్యాపిటల్ R, క్యాపిటల్ H అండ్ క్యాపిటల్ L ఫార్మ్స్ ఎ ట్రిప్లెట్. సో ట్రిప్లెట్ కాబట్టి 2 వాల్యూస్ తెలిస్తే ఆటోమేటిక్ గా మనకి హైట్ ఆఫ్ ది కోన్ ఆర్ డెప్త్ ఆఫ్ ది కోన్ అని కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం డెప్త్ ఆఫ్ ది కోన్ అని ఎందుకు చెప్తాము అంటే, ఇట్ ఈస్ ఇన్వర్టెడ్ కోన్. మీకు చెప్పానా లేదా? కోన్ అంటే బేసిక్ గా ఎలా ఉంటుంది, దీనికి రివర్స్ లో ఉంది కాబట్టి దీన్ని మనం ఇన్వర్టెడ్ కోన్ అంటాం. So when a sector is folded, then you will get an inverted cone, and the dimensions of this cone are equal to, in that dimension, slant height of that cone is equal to radius of the sector, and radius of the cone is equal to radius of the sector into theta by 360, where theta is central angle in the sector. Is it clear all of you? Okay na? So దీని నుంచి మనం theta కొన్ని values తీసుకుందాం. Okay, let's see. First, suppose if I take 120 degrees, that is circle is divided into 3 parts and central angle becomes 120 degrees. Yes. First, suppose the radius is R. Then tell me, if it is folded to form a cone, cone ni form chesanu, and the radius is capital R and slant height is L and height is capital H. Now tell me, what is the value of L? It is always equal to R irrespective of the central angle. And what about R? It is equal to small r into theta by 360. Theta is 120. 120 by 360 means it is equal to how much? 1 3 is R by 3. So slant height is R and radius is R by 3. Now what is the value of H? It is equal to small r into 1 minus 1 by 3 whole square, that is 1 by 9 under root. Antena L square minus R square kada. So it is equal to 2 root 2 R by 3 in case of the central angle is 120 degrees. Okay, clear? So ide vidhanga manam inkoni central angles chuddam. Let's see. For suppose semi-circular sheet తీసుకున్నాం అనుకోండి. Semi-circular sheet means 180 degrees. Yes or no? Antena 180 degrees. Then if it is converted into a 3-dimensional cone, it is R and it is L and it is H. The semicircular sheet radius is small r. Now tell me, slant height of the cone is always equal to R and capital R equal to R into theta 180 by 360. 183 by 360 means R by 2. Okay, from that what is the value of H? R into 1 minus 1 by 4, 1 by 2 whole square, that is 3 by 4 means root 3 by 2 into R. These are the dimensions of the cone when a semicircular sheet is converted into a 3-dimensional cone. Clear? I'll give you a video. ఇప్పుడు వీడియో కూడా చూడండి, మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. సర్క్యులర్ షీట్. cone. Okay. So వీడియోలో మీకు అర్థమైంది కదా, అది సెమీ సర్క్యులర్ షీట్. ఇఫ్ ఐ టేక్ ఏ క్వాడ్రంట్,
ఓకే, క్వాడ్రంట్ తీసుకున్నాను అనుకోండి, సెంట్రల్ యాంగిల్ ఎంతమ్మా 90 degrees. ఫర్ సపోజ్ r is the radius and if it is converted into a cone of radius r, l and h, then what is l? It is equal to r, of course, and small capital R is r into 90 by 360, that means r by 4. From that, what is the value of h? Don't by heart all these formulas, sir. ఏది గుర్తుంచుకోకర్లేదు, జస్ట్ స్లాంట్ హైట్ అండ్ రేడియస్ r into theta by 360 మాత్రమే గుర్తుంచుకోండి. నేను జస్ట్ మీకు దాంట్లో సెంట్రల్ యాంగిల్ మారుతుంటే ఎలా ఉంటుంది అని చూపిస్తున్నా. ఓకే, క్యాపిటల్ హెచ్ ఎంత అవుతుంది? స్మాల్ r into 1 minus 1 by 4 whole square అంటే 15 by 16. That means root 15 by 4 into r. Okay. Now the most important thing is when a circular sheet of radius small r is converted into a cone, then what about the dimensions of this cone? Can anybody tell? What about the dimensions of this cone? So what is L and what is R and what is H? సో చాలా మంది ఏం చేస్తారంటే, ఇంకేముంది, L అంటే స్మాల్ r ఈక్వల్, R అంటే r ఇంటూ థీటా బై 360, సెంట్రల్ యాంగిల్ 360 కాబట్టి సో r ఈక్వల్ టు r ఇంటూ 360 బై 360. సో ఈ రెండు క్యాన్సిల్, r కూడా r అని చెప్తారు, అంతేనా? బట్ ఇట్ ఈస్ రాంగ్. we cannot make a cone using circular sheet. సర్క్యులర్ షీట్ ని ఫోల్డ్ చేస్తే కోన్ ఎప్పటికీ ఫామ్ అవ్వదు. అది మీ కోన్ లా ఉంటుంది కానీ బేస్ అనేది సర్క్యులర్ బేస్ ఉండదు. ఓకే, మీకు దానికి మ్యాథమెటికల్ గా చూపించాలంటే ఇక్కడ చూడండి, హియర్ వెన్ థీటా ఈస్ 360 ఎంత వచ్చిందమ్మా? క్యాపిటల్ ఆర్ మీకు స్మాల్ ఆర్ కి ఈక్వల్ అయింది, అంతేనా? సో హియర్ ఇట్ ఈస్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ విచ్ హైపోటెనస్ ఈస్ స్మాల్ ఆర్ and perpendicular side is also smaller. Is it possible? In any right angle triangle, hypotenuse is always more than the perpendicular side but not equal to the perpendicular side. Yes, so ఈ రెండు ఈక్వల్ గా ఉండడం అనేది పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అవ్వదు. ఎస్, సో కాబట్టి మీకు ఒక కోన్ లాంటిది రాదు. అందుకే నేను ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను, సో దాంట్లో మీకు ఎందుకు ఫామ్ అవ్వదు అనేది తెలుస్తుంది. ఓకేనా? సో ప్లీజ్ వాచ్ దట్ వీడియో. చూడండి, ఇది ఒక సర్క్యులర్ షీట్. ఈ షీట్ ని నేను ఇప్పుడు రొటేట్ చేసాను, ఫోల్డ్ చేసాను అనుకోండి, ఎలా వస్తుందో చూడండి. సో ఫస్ట్ నేను ఒక దగ్గర ఇప్పుడు చింపేస్తాను. ఇది చింపడం వల్ల మీకు ఒక యాడ్ చేయొచ్చు. ఓకే, అందువల్ల లెట్స్ సీ. ఇప్పుడు నేను దీన్ని ఎట్లా రొటేట్ చేసినా కూడా మీకు ఒక కోన్ అనేది ఫామ్ అవుతుంది, అవునా? సో చూడండి, ఇక్కడ ఈ రెండు సర్క్యులర్ ఎండ్స్ అమ్మా, సేమ్ ఎండ్స్ కదా, జాయిన్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఇవి మనం యాడ్ చేస్తూ రావాలి, అంతేనా? సో ఇప్పుడు నేను ఈ విధంగా తెచ్చినా ఇలా వస్తుంది. ఫర్ సపోజ్ ఇది ఇంకా ఇదైపోయింది, దీనంటే ఇలా లోపల నొక్కేయాలి. సో దీనివల్ల మీకు ఏమైనా కోన్ అసలు కరెక్ట్గా ఫామ్ అవుతుందా? అవ్వదు. లేదు అంటే దీన్ని ఇలా తెచ్చేస్తే మీకు ఏమైనా ఇలా కోన్ ఫామ్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఈ పాయింట్స్ని ఇక్కడ తెచ్చేస్తున్నాను, అది కరెక్ట్ కాదు. ఈ రెండింటిని కరెక్ట్ జాయిన్ చేస్తూ మీకు ఒక కోనికల్ షేప్ అనేది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి సర్క్యులర్ షీట్ కనుక 3Dలో కోన్గా ఫామ్ చేసినప్పుడు ఫామ్ అవ్వదు, డైమెన్షన్స్ అనేవి రావు, అది కోన్ అయితే అవ్వదు. ఓకేనా? నౌ గెట్ బ్యాక్ టు ది క్లాస్. ఫ్రెండ్స్, వెయిట్ ఫర్ 2 minutes. I'll tell you 2 things for you. So the first thing is, all Pure Maths topics PDFs are available in Instamojo. సో ఇన్స్టామోజో అనేది ఒక వెబ్సైట్ అనమాట. మీకు పీడిఎఫ్స్ కానీ ఏవైనా మెటీరియల్స్ అనేవి పర్చేజ్ చేసుకోవచ్చు. సో నేను నా క్లాస్ నోట్సెస్ కానీ, ఓకే, అలానే మీరు డిఏఓ మాక్ టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా మీరు ఈ ఇన్స్టామోజో నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో అంతేకాకుండా ప్యూర్ మ్యాథ్స్ అనగానే ఏ టాపిక్స్ వస్తాయంటే మీకు ఆల్జీబ్రా, geometry and mensuration 2D and 3D and trigonometry and also progressions and coordinate geometry. All these comes under pure maths or advanced maths. Okay, so ఎవరైతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అండ్ డిఏఓ ఎగ్జామ్స్, ఓకే, అంతేకాకుండా మనకి ఎస్ఎస్సి సిజిఎల్
ఆర్ యూపీఎస్సి సిడిఎస్ ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ సెకండ్ వన్, కరెంట్ అఫైర్స్. ఎఫ్ఐఆర్స్ క్లౌడ్ కరెంట్ అఫైర్స్ ఈజ్ ఆల్సో అవైలబుల్. Okay, affairs cloud current affairs, and still I am also following the same current affairs since 2016. So it is very nice website, affairs cloud. So వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు మంత్లీ, డైలీ అండ్ మంత్లీ అండ్ వీక్లీ అండ్ ఆల్సో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రమ్ జాన్ 2022 డిసెంబర్ 2020. అంటే మీరు ఎప్పుడైనా తీసుకోండి, ఈ రోజే తీసుకున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ ఈ రోజు తీసుకున్న మీకు జనవరి నుంచి ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ డైలీ, వీక్లీ, మంత్లీ ప్రొవైడ్ చేస్తారు, మీకు మెయిల్ వస్తుంది. అలానే నెక్స్ట్ కమింగ్ డేస్లోని డిసెంబర్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఈ రోజు మీరు తీసుకుంటే ఈ రోజు నుంచి 1 year అనేది మాత్రం అనుకోండి. ఓకే, డోంట్ డూ దట్, డోంట్ థింక్ లైక్ దట్. ఓకే, సో అయితే ఈ 1 year కరెంట్ అఫైర్స్ లో మీకు డైలీ, మంత్లీ, వీక్లీ ప్రొవైడ్ చేసేది హౌ మచ్ మనీ దే ఆర్ టేకింగ్, ఎంత మనీ తీసుకుంటారంటే 300 rupees తీసుకున్నారు. దే ఆర్ టేకింగ్ 300 rupees. బట్ if you purchase with my referral code, they will ask some referral code for you. Okay, in that referral code, if you substitute maths with money and type చేసి అనుకోండి, then you will get again 10% discount. So 300 లో 10% అంటే ఎంత, 30 rupees discount. So it means 270 rupees you will get it. Okay, so the total current affairs, daily, monthly, weekly and yearly, total current affairs you will get it 270 rupees. That's it. Okay, I already provided that all the descriptions, all the links I gave you in the description. Please go through that, and with this I'll conclude this session, and the next session I'll come up with a new video. Okay, thank you very much and have a good day all of you. So all the best and Jai Hind.